హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేనైతే రాగి దోశ చేస్తున్నాను. 1 కప్పు రాగి, 2 కప్పులు బియ్యం, 1 కప్పు మినపప్పు, కొంచెం శనగపప్పు, 1 పిడికిరంతా సగ్గుబియ్యం కూడా తీసుకోండి. దోశలు మెత్తగా రావాలంటే సగ్గుబియ్యం కొంచెం వేసుకోండి. ఇక్కడ ఫ్రూట్స్ మా కవిత అయితే పంపించిందంట మా వారితోటి. ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా, చాలా ఆరెంజ్, యాపిల్, గ్రీన్ యాపిల్, దానిమ్మ పండు, ఈ ఫ్రూట్స్ అయితే పంపించింది. ఈ ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలాంటి ఫ్రూట్స్ తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక మ్యాటర్కి వస్తే ఈ పప్పులన్నీ అయితే నానిపోయాయి. ఇక మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇలా ఈ అన్ని పప్పులతోటి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. యూట్యూబ్లో చూసి కొన్ని అయితే ట్రై చేశాను. అదైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కొన్ని సక్సెస్ అయిన దానికి చూసి ఇక మీకైతే చూపిస్తున్నాను. ఇక నైట్ అంతా ఇట్లా బయట స్టోర్ చేసుకున్న పిండికి ఇలా చలికి దోశ పిండి అయితే ఎక్కువైతే పొంగట్లేదు. ఇక కొంచెం పక్కన తీసుకొని కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ కలుపుకొని దోశ బ్యాటర్ వచ్చే వరకు కలుపుకొని ఇక దోశలు అయితే వేసుకోవాలి. ఇక అయితే ఇది ఫ్లాప్ కాకుండా సక్సెస్ అయితే అయింది. దోశ మంచిగా మెత్తగా అయితే వచ్చాయి. దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి రాగి దోశలు. మీకు కానీ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. వెళ్ళొస్తా, బాయ్.